ఇప్పుడు మోడర్న్ ట్రెండ్‌లో ఏంటంటే పర్సనల్ డైటీషియన్స్ అని ఈవెన్ అంటే ఇంత ముందు కాలంలో అయితే ఒక సెలబ్రిటీస్‌కు ఒక హై ఎండెడ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకు పర్సనల్ డైటీషియన్స్, పర్సనల్ జిమ్ కోచర్స్ ఇలా ఉండేవాళ్ళు ప్యాటర్న్. ఇప్పుడు ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా పర్సనల్ డైటీషియన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తయారవుతుంది. ఈ పర్సనల్ డైటీషియన్ ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? లేకపోతే ఏమైనా నష్టం ఉందా? నష్టం అయితే 100% లేదండి. ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. ఇప్పుడు చాలా అంటే ఫ్యామిలీ డాక్టర్స్ లాగా ఫ్యామిలీ డైటీషియన్స్ ఇలా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేసేవాళ్ళు. అంటే జిమ్స్ కాదు, నేను మాట్లాడేది జిమ్స్ అండ్ ఎక్సర్సైజెస్ కాదు, అవి కాదు. ఏంటంటే హోలిస్టిక్ హెల్త్ ని ప్రమోట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మైండ్ బాడీ సోల్ అన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ కావాలి, ఒక ఆరోగ్య సూత్రాలు కావాలి, ఆహారము కావాలి అండ్ కామ్నెస్ టు ది మైండ్. మనం స్ట్రెస్ ని ఎలా బీట్ చేయగలము అన్ని కలిపి సంపూర్ణంగా చెప్పేవాళ్ళు. ఒక సపోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు ఒక సినిమాకి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుంటే 1000 రూపీస్ ఆ 1000 రూపీస్ నెలకి ఒక డైటీషియన్ కి ఇస్తే 30 రోజులు మీకు అడ్వైస్ దొరుకుతుంది, ప్రొఫెషనల్ అడ్వైస్. మనం దాన్ని వదిలేసి ఎప్పుడో రోగం వచ్చాక 10 లక్షలు 15 లక్షలు హాస్పిటల్స్ కి కడుతున్నాం. జనాలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో భయం ఉండకూడదని. కానీ అది ఖర్చు. నేను చెప్పేది ఇలాంటి పద్ధతి ఫాలో అయితే వాళ్ళు చేసేది హెల్త్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడింది అనుకోండి, మనకు తద్వారా ఫ్యూచర్ లో ఈ పరిధిలో కనుక ఆలోచించగలిగితే హెల్త్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే మేడం, ఇంకొకటి అంటే పాపులర్ డౌట్స్ నేను మీ దగ్గర పెడుతున్నాను, ఎందుకంటే అందరికీ ఇది ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి టర్మినాలజీ వచ్చింది. దీనివల్ల అంటే ఇది ఎలా చేయాలి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇది చేయడం వల్ల ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఫ్యాట్ నిజంగా కట్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదండి. అది చాలా ఏళ్లగా ఉన్నది, కొన్ని డికేట్స్ గా. అది ఇప్పుడు కొత్తగా రాలేదు, అది మొదటి. అవునవును, మీరు చెప్తుంటే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ కూడా ఎవ్రీ 15 days ఒకసారి ఏకాదశి అని ఉపవాసం. ఎగ్జాక్ట్లీ, రైట్ ఆన్ పాయింట్. మనం ఏకాదశి ఉపవాసం ఎందుకు చేస్తామండి? 15 రోజులకు ఒకసారి బాడీ డీటాక్స్. ఓకే, అంతే. కాకపోతే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ లాస్ కానీ. కానీ అది ఎలా చేయాలి, ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, తద్వారా డిపెండెంట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం జనరలైజ్డ్ గా ఇది మంచిది అని ఇప్పుడు నేను చెప్పి నా మాట ఇంకో 100 మంది విని వాళ్ళందరూ చేశారనుకోండి, కరెక్ట్ కాదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో రకరకాల విండో ఫేసెస్ ఉంటాయి. 16 hours చేస్తారు, 12 hours చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మేము 16 గంటలు తినము, మిగిలిన 8 hours లో తింటాము అని ఒక విండో ఫేస్, ఈటింగ్ విండో ఫేస్ ఉంటుంది. ఆ 16 గంటలు తినట్లేదు అన్న మాట అందరికీ గుర్తుంటుంది, కానీ ఈ 8 hours లో ఏం తింటున్నారో ఎవరు పట్టించుకోరు. సో 16 hours తినట్లేదు కాబట్టి ఆ 8 hours లో ఏది పడితే తినేస్తారు. ఇప్పుడు మనకు రంజాన్ మాసంలో కూడా ఇదే కదండి, సేమ్ అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ 6 సన్ రైజ్ లోపల తినేస్తారు, మళ్ళీ సన్సెట్ తర్వాత తింటారు. 12 hours బెస్ట్ మెథడ్. ఎందుకు, పొద్దున్న సూర్యోదయం లోపల తినేస్తారు. దాట్ ఎనర్జీ వాళ్ళకి చక్క రోజంతా పనికొస్తుంది. సన్సెట్ అవగానే మళ్ళీ తినేస్తారు. ఎంత బెస్ట్ మెథడ్ చెప్పండి, రియల్లీ వర్క్స్. అలాగే ఈ 16 hours ఇలా కాకుండా ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ 8 hours ఆర్ 10 hours ఆర్ 12 hours ఈటింగ్ విండో ఫేస్ లో ఏం తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత నాణ్యమైన ఆహారం తింటున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్. ఎంత మోతాదులో. అంటే ఇప్పుడు అంత ఫాస్టింగ్ చేసిన తర్వాత ఆవగా ఎక్కువగా తినేసేయడము, బల్కీగా తినేసేయడం ఉంటుందండి. అందుకనే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినా వాళ్ళు ఎక్కువ కాలం చేయలేరు. కొన్ని వీక్స్ చేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో అందుకని ఈ 16 hours ఇంత ఉధృతంగా కాకుండా, ఇప్పుడు మీరు రంజాన్ ఎగ్జాంపుల్ చెప్పారు, అలాగే మన పూర్వీకులు తీసుకుంటే మనం ఉపవాసాలు సన్సెట్ కల్లా అన్నం తినేసేవాళ్ళు, మళ్ళీ సన్ రైజ్ తర్వాత తినేవాళ్ళు. 12 hours అండి, 12 hours ఫాస్టింగ్. ఆ 12:12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక మనం చేయగలిగితే, అంటే టైం జోన్స్ అనేమో మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు. 6 o'clock కల్లా ఈవినింగ్ మనం భోజనం చేసేసి ఎర్లీ డిన్నర్ అయిపోతుంది, సన్సెట్ సప్పర్ అంటాం.
మనం 12 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొద్దున్న 6 తర్వాత తినండి. 12 అవర్స్ ఫాస్టింగ్ అయిపోతుంది. దాన్ని మనం సర్కాడియన్ రిథమ్ని సపోర్ట్ చేసిన వాళ్ళమాట. అంటే డే లైట్ ఉన్నప్పుడు శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మనం కావాల్సిన ముడి పదార్థాలు శరీరానికి అందించినప్పుడు శరీరం దాని ఫంక్షన్ అది బాగా చేస్తుంది. ఎప్పుడైతే నైట్ టైంకి షిఫ్ట్ అవుతామో పోస్ట్ సన్ రైజ్ మనం తినటం ఆపేస్తే బాడీ గెట్స్ ఇన్ టు ద రీజనరేషన్ రిపేర్ మోడ్. ఓకే, అది రికవర్ అవడానికి దానికి మనం అవకాశం ఇస్తున్నాం. మామూలుగా మళ్ళీ 6 తర్వాత మళ్ళీ తినచ్చు. కన్వీనియంట్ అండ్ బెస్ట్ ఆప్షన్. సో మీరు నన్ను అడ్వైస్ అడిగితే ఎవరైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే ఈ 12 to 12 అవర్ ఫాస్టింగ్ చేయొచ్చు. 6 to 6 ఇస్ ద బెస్ట్. 6 to 6 బెస్ట్. వి ఆర్ ఇన్ అలైన్మెంట్ విత్ ద నేచర్. సో అప్పుడు మనకు తినలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. 6 o'clock తినేస్తాము, నైట్ ఎట్లాగో రెస్ట్ మోడ్ లో వెళ్ళిపోయి ఉంటాము, ఎర్లీ మార్నింగ్ లేయగానే విల్ బ్రేక్ ది ఫాస్ట్. కరెక్ట్. సో వండర్ఫుల్ ఇట్ వర్క్స్. దీనికి అంటే ప్రికాషనరీస్ అంటే ఫాస్టింగ్ అంటే ఇంకా కంప్లీట్ గా స్ట్రిక్ట్ గా అసలు అదేదో మనకు అంటారు నిర్జల ఉపవాసాలు అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు 6 o'clock కి డిన్నర్ చేసేసారు అనుకోండి, మామూలుగా వాటర్ తాగొచ్చు. ఇప్పుడు 2-3 అవర్స్ లో ఫుడ్ డైజెస్ట్ అవడానికి 9 or 10 అవుతుంది. ఆ తర్వాత నిద్రపోతారు. నిద్రపోయాక మామూలుగా మార్నింగ్ లేచాక 6 తర్వాత ఎలాగో తింటారు. సో వాళ్ళకి ఇంకేం అవసరం ఉండదు. మిగతా డే టైం ఫేజ్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్, హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ స్నాకింగ్, వీలైనంత వరకు హై షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకుండా ఆరోగ్యవంతమైనవి తింటే వండర్ఫుల్ గా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.